కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలందరికీ. దేవుని మహాకృపను బట్టి ఆయన మనల్ని ప్రేమించి ఈ 2025 సంవత్సరంలో మొదటి నెల మొదటి ఆదివారం, అవునండి, దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఎంతో ఆయనకు రుణస్థులమై ఉన్నాం. కాబట్టి మనం ఆయన నమ్మకస్తులుగా ఉండాలి. ఈ రాత్రి వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుండి మనకి పరిచయమైన వాక్యమే యెహెజ్కేలు 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన ఆత్మ నేను మీకు కలుగు చేయదు. అక్కడ మనం చదువుకున్నమాట. నూతన హృదయము, నూతన స్వభావం నేను మీకు కలుగు చేయను. మీలో రాతి గుండు తీసివేసి మాంసం గుండు పెడతాను. నా ఆత్మ మీ అందు ఉంచి నా వాక్యము నా కట్టడలను అనుసరించే వారిగా మిమ్మల్ని చేస్తాను అని దేవుడు ఒక చక్కటి ఆఫర్ ఇస్తున్నాడు. మీలో చాలామంది, కొంతమంది, అందరు కాదు, ఎప్పుడెప్పుడు ఈ బట్టల షాప్ వాళ్ళు ఆఫర్లు ఇస్తారా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. క్రిస్మస్ అయిపోయింది, సంక్రాంతి ఆఫర్ ఉంటుంది. ఏమంటే ఒక చీర కొంటే 3 చీరలు ఫ్రీయో లేక ఏదో ఆఫర్ ఉంటుంది కదా. ఆఫర్ అనేది ఎన్ని రోజులు ఉంటుందండి? ఒక సంవత్సరం పాటు ఉంటుందా? ఉండదు. ఆఫర్ ఎలాగ అయిపోతుందో నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కూడా అలాగే ఆ అవకాశం అనే ఆఫర్ కూడా అయిపోతుంది. ఏంటి? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన ఏమండి ఆత్మ నేను మీకు కలుగు చేయదు. మనం నూతన హృదయాన్ని ఇస్తానన్న ప్రభువాన్ని సెలవిస్తున్నాడంటే మన హృదయము అది పాత హృదయం అనే కదా అర్థం, పాడైపోయిన హృదయం అనే కదా. నూతన స్వభావం కలిగి చేస్తానంటే నీకున్న స్వభావము పాడైపోయిందని కదా నీకు అర్థం. కాబట్టి ఈ రాత్రి మనము నూతన హృదయాన్ని సంపాదించుకోవాలంటే మనం చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. యెర్మీయా 4:14లో యెరూషలేమా నీవు రక్షణ పొందినట్లు హృదయంలో నుండి చెడుతనము కడుగు వేసుకొనుము. ఎన్నాళ్ళ మట్టుకు నీవు దుష్టాభిప్రాయమును నీవు కలిగి ఉందువు. ఎన్నాళ్ళు అనే మాట కూడా కనపడుతుంది. ఏంటండి ఎన్నాళ్ళు అంటే అర్థం ఏంటి? ఎన్నాళ్ళు అంటే సంవత్సరమే కదా. ఎన్నాళ్ళు అంటే సంవత్సరం అని అర్థం వస్తుంది. అర్థం వస్తుందండి. ఎన్నాళ్ళు అంటే సంవత్సరములు. ఎన్నాళ్ళు మట్టుకు నీ హృదయాన్ని కడుక్కోకుండా ఉంటావు కదండి. నూతన హృదయం నీకు కావాలంటే, నూతన ఆత్మ నీకు కావాలంటే ఇక్కడ ప్రభు సెలవిచ్చారు, యెరూషలేమా నువ్వు రక్షణ పొందినట్లు నీ హృదయంలో చెడుతనని ఏం చేసుకోవాలి? కడిగేసుకోవాలి. రక్షణ పొందాలంటే, మనము నూతనాత్మను కలిగి ఉండాలంటే నీ హృదయంలోకి చెడుతనం ఉంటుంది. అది మనం ఈ రాత్రి ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి. యెర్మీయా 31:22లో కూడా ఒక మాట ఉంటుంది. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుతూ. సరిపోద్దండి, జాగ్రత్తగా గమనించండి. ఎన్నాళ్ళు మట్టుకు అటు ఇటు తిరుగుతావు. ఎటు ఇటు తిరుగుతున్నావండి? ఒక ఏడాది అటు, ఒక ఏడాది ఇటు, కొన్నాళ్ళు అటు, కొన్నాళ్ళు ఇటు. ఎన్నాళ్ళు? ప్రభు అడుగుతున్నాడు ఈ రాత్రి నిన్ను. నూతన పాత క్యాలెండర్ బయట పడేసాం కదా మనం, దాన్ని మరుగు చేసేసి ఇప్పుడు దాని కొత్త క్యాలెండర్ పెట్టేసాం. క్యాలెండర్ మారింది, కొత్త బట్టలు కూడా ఇంట్లోకి వచ్చినాయి, కొన్ని వస్తువులు కూడా వచ్చినాయి, ఆఫర్లు వచ్చినాయి.
కానీ ఏం రాలేదు? మార్పు. అంటే నీకు ఇంకా నూతన హృదయం రాలేదు. నూతన హృదయం ఎందుకు వస్తుంది నీకు? ఎందుకు వస్తుంది అంటే అటు ఇటు తిరుగుతుంటే. ఎటు తిరుగుతున్నావు? అటు ఇటు అంటే అర్థం ఏంటి? ఇటు అంటే చర్చి, అటు అంటే లోకం. గమనించండి, మనుషులు అటు ఇటు తిరుగుతున్నారు, కానీ హృదయంలో చెడుతనం మాత్రం కడుక్కోవడం లేదు. అర్థమైందండి? చెడుతనం కడుక్కోవడం లేదు. నీకు కలిగి ఉన్నటువంటి దుష్ట అభిప్రాయాన్ని కూడా నీవు వెయ్యలేకపోతున్నావు, విడిచిపెట్టలేకపోతున్నావు. అందుకే నీకు నూతన హృదయం లేదు. నూతన క్యాలెండర్ వచ్చింది కానీ నూతన హృదయం రాలేదు. అటు ఇటు తిరగటం, లోకములు అటు ఇటు తిరగటం కదండి. ఆదివారం చర్చికి రావడం ఉన్న రోజులన్నీ కూడా లోకంలో 2. అందుకే ఎన్నాళ్ళ మట్టుకు నీవు అటు ఇటు తిరుగుతావు? యెరూషలేమా, నీవు రక్షణ పొందినట్లు నీ హృదయంలో చెడుతనమును కడిగి వేసుకును. నీ దుష్ట అభిప్రాయాన్ని ఏం చేసుకోవాలి? రాత్రి విడిచిపెట్టేసుకోవాలి. అప్పుడే కదా నీకు నూతన హృదయం వచ్చేది. ఏమండి? అప్పటిదాకా నీకు వస్తుందా నూతన ఆత్మ? రాదు, ఎప్పటికి రాదు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలోకి వెళ్ళిపోదాం, 6:5లోకి వెళ్ళిపోదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి యొక్క హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. బా, నిన్నేం చూశాడు దేవుడు? నీలో ఏం చూశాడండి? నీ ఊహ, నీ తలంపు, నీ చెడుతనము దేవుడు చూస్తానే ఉంటున్నాడు. భూమి మీద నరుల యొక్క చెడుతనము గొప్పది అంటే భయంకరమైన అర్థం. ఊహ, తలంపు, మనసు అంతా చెడిపోయింది. చూసారు? నీకు నూతన హృదయం కావాలంటే ఈ రాత్రి నువ్వేం చేయాలి? కడుక్కోవాలి. ఎన్నాళ్ళు నువ్వు దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు? దుష్టాభిప్రాయం అంటే దుష్ట ఆలోచనలు కలిగి ఉంటావు. కాబట్టి ఈ ఆదికాండంలో ఈ ప్రజలకు దేవుడు స్వార్థ ప్రకటించాడు నోవాహు ద్వారా. కానీ వీళ్ళంట దుష్ట మార్గాలు విడిచిపెట్టకుండా అటు ఇటు తిరిగారంట. ఎటు తిరిగారు? అటు ఇటు, అటు ఇటు. యేసుప్రభు నేనే మార్గం అన్నాడు. యేసుప్రభు మార్గంలోకి రావడం లేదు. అటు ఇటు ఎన్నాళ్ళు తిరుగుతావు కదండి. ఈలోగా నీకు వయసు అయిపోతాయి. ఏమైపోతాయండి? వయసు అయిపోతే మనం మరణానికి దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి అటు ఇటు తిరగడం మానేసి ఈ రాత్రి నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? నీ దుష్ట అభిప్రాయాన్ని, నీ చెడిపోయిన హృదయాన్ని రాత్రి కడుక్కోవాలి. ఏం చేయాలండి? కడుక్కోవాలి. వీళ్ళకి అర్థం కాలేదు. వర్షం పడుతుంది కాబట్టి వాడు నేను కొండ మీద కడుతున్నాను, తయారు చేస్తున్నాను అంటే వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళకి ఎప్పుడు అర్థమైంది అంటే చచ్చిపోయేదాకా అర్థం కాలేదు. కొంతమంది కాబట్టి చచ్చిపోయిన తర్వాత తెలుసుకుందామన్న వాళ్ళు ఉండరు కొన్ని విషయాలు. ఎంత భయంకరమండి అది! ఎంత భయంకరమండి అది! నరకం ఉందా? మంది పరలోకం ఉందా? ఏది చూపించండి అంటారు కొంతమంది. ఇప్పుడు నా తలలో మెదడు ఉందంటారా? ఇప్పుడు నేను అది చూడాలనుకుంటున్నాను, లేదని నేను అంటున్నాను. ఇప్పుడు చూడాలని నాకు ఆశ ఉంది, కానీ బయటకు తీస్తారు. కానీ చూతాక ఎవరుండరు? నేనున్నాను. దానివల్ల ప్రయోజనం ఏంటండి? నువ్వు రక్షణ లేకుండా చనిపోయిన తర్వాత ఏంటి ఉపయోగం? వీళ్ళు భూమి మీద బాగు చెడుతనం చేశారండి. ఊహ, తలంపులు అంతా కూడా పాపంతో నింపేసుకున్నారు. అందుకే ప్రభు అన్నాడు, యెరూషలేమా, నువ్వు రక్షణ పొందినట్లు నీ హృదయంలో చెడుతనం ఏం చేయాలి? కడుక్కుంటే నేను ఈ రాత్రి మీకు నూతన హృదయాన్ని ఇస్తాను. అపోస్తుల కార్యాల్లోకి వెళ్దాం. 8:21. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు కనుక ఈ కార్యమందు నీకు పాలు భాగస్తుడు. పాలు పంపులు లేవు.
ఏమండి హృదయం సరి లేకుండా యేసు ప్రభుతో నీకు పాలు పంపులు ఉంటాయా? చెప్పండి. నీ హృదయం దుష్టత్వంతోనూ చెడిపోయి ఏమని ఈ హృదయం ఎలా ఉంది కింద చదవండి. అది ఈ హృదయం దేనితో ఉండిపోయింది? కాబట్టి చెడుతనంతో ఉన్న హృదయం గల వ్యక్తి దేవుని పనికి పనిచేస్తాడా? పరలోకానికి పనిచేస్తాడా? ఎలాగుంది ఈ రాత్రి నీ హృదయం? ఎప్పుడైనా చూసుకున్నావా నీ హృదయాన్ని? నీ హృదయ స్థితి నీకు అర్థమైందా? నూతన ఆత్మ ఎలాగొస్తుందండి? కడుక్కోకుండా వచ్చేద్దా? ఆదివారం వచ్చి ఎలాగొచ్చి అలాగ వెళ్ళిపోతే ఎన్నాళ్ళు తిరుగుతావు అటు ఇటు? అడుగుతున్నాడు కదా దేవుడు, ఎన్నాళ్ళు తిరుగుతావు అటు ఇటు? ఆదివారం బాగానే వస్తావా, మళ్ళీ సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ శనివారం దాకా మళ్ళీ ఆదివారం వస్తాం. ఈ తిరుగులోని వయసు అయిపోతాయి. జాగ్రత్త. ఇదిగో దేవుని కార్యాల్లో నువ్వు పాలు భాగస్తుడు కావాలంటే నీ హృదయంలో చెడుతనం ఏం చేయాలి? రాత్రి తీసుకోవాలి. అది ఏ చెడుతనమైన ఏం చేయాలండి? రాత్రి ఒప్పుకుని విడిచిపెట్టి కడుక్కోవాలి. ఏం చేయాలండి? కడిగేసుకోవాలి. అందుకే యెషయా 1వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునుడి, మిమ్మల్ని మీరు కడుక్కొనుడి. కడుక్కోవడం నేర్చుకోవాలి. మనం ఎంచోకి ఇతరులను కడగడం నేర్చుకుంటాం, అంటే ఇతరుల బలహీనతలు చూడడం కాదు. కానీ మన బలహీనతలు మనం ఏం చేయాలి? ఎవరిని కడుక్కోవాలి? ఎవరిని కడుక్కోవాలండి? మనల్ని కడుక్కోవాలి. నీకు కడుక్కోవడం చేత కాకపోతే నీకు పాలు భాగస్తుడు కాలే. వీడు శవాలే తేలిపోతే కాకులు వచ్చి పీకుతున్నాయండి. ఎవరినండి? ఆది కాండంలో ప్రజలు కదా. దేవుడు ఆకాశ వాకిళ్ళు తూమునిపేశాడు. ఏమండి? ఆ నీటిలో మనుషులు చచ్చిపోతే పిల్లలు, పెద్దలు, వృద్ధులు, బాలురు, పసిపిల్లలు ఏమైపోయారండి? తేలిపోయారు. ఎంత విచిత్రం! కారణం ఏంటి? దుష్ట హృదయమే. ఏ హృదయం అండి? దుష్ట హృదయమే, చెడిపోయిన హృదయమే, మార్పు లేని హృదయమే, ఎప్పుడు త్రాగుడే, ఎప్పుడు పాపమే, ఇక వేరే ఆలోచన. దుష్ట హృదయం అంటే ఏంటండి? తింటాం. చూసారా? అది జీవితాలను పాడు చేసేస్తుంది. మనకి యోహాను సువార్త 13:2 చదువుకుందాం. వారు భోజనం చేస్తుండగా ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారుడా ఇస్కరియోతు యూద హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఏం పుట్టించాడు నీ హృదయంలో? ఆలోచన పుట్టించి ఏం చేశాడు? నిన్ను కనిపించేసేసాడు. నీ హృదయంలో ఆలోచన పుట్టించడా? యోధా హృదయంలో పుట్టించడా? యోధాని విడిచిపెట్టని దేవుడిని విడిచిపెడతాడా? యేసు ప్రభుతో తిరిగిన వ్యక్తిని విడిచిపెట్టినట్టు నేను విడిచిపెడతాడా? నీకు కూడా ఏమిస్తాడా? చక్కటి ఆలోచనలు ఇస్తాడు. దేనికోసం? నిన్ను పాడు చేస్తానికి, నిన్ను చంపడానికి. ఎన్నాళ్ళ మట్టుకు నీ దుష్టాభిప్రాయం నీవు కలిగి ఉందువు. యెరూషలేమా, నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనమును కడిగి వేసుకో. ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు దుష్టాభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని ఉంటావు. కాబట్టి ఈ దుష్టుడు యోధా హృదయంలోకి వెళ్ళిపోయి ఏం చేశాడు? పాడు చేశాడా? బాగు చేశాడా? పాడు చేశాడు. యేసు ప్రభువారు చెప్పినా కానీ నేనా అన్నాడు, కానీ నేనే అనలేదు. నేను ఎంత తేడా ఉంది? నేనే ప్రభు అంటే ఒప్పుకుని క్షమాపణ. ఆ హృదయంలో ఉన్నటువంటి సైతాన్ని బయటకు వచ్చేసాడు. నేనా? కొంతమంది ఏమంటారు తెలుసా? ప్రార్థన చేసినప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తారు తెలివైనళ్ళు, ప్రభు ఒకవేళ నేను ఎవరి మీద భేదం పెట్టుకున్నానేమో క్షమించే. నేను పెట్టుకున్నావు లేదు నీకు తెలియదా? ఆయన క్షమించాలా? కొంతమంది ప్రార్థన, ఒకవేళ కోపం వచ్చిందేమో ప్రభు, కోపం వచ్చిందో లేదు తెలియదా? ప్రభు ఒకవేళ నేను ఎక్కడైనా గబిక్కిన అబద్ధం ఆడేనేమో ప్రభు క్షమించి. అంటే ఒప్పుకుంటున్నావా కప్పుకుంటున్నావా? ఏంటండి? యోధాకి తెలియదా? హృదయం లేదు వెళ్ళిందా? ఎప్పుడైనా తప్పు చేసాను ఏమో ఏంటండి? ఏమో అంటే సరిపోద్దా? నేను తప్పు చేశాను ప్రభా. అవాదంలాగా మనం తాగుడు ముద్దలాట ఆడకూడదు. ఎక్కడ ఏంటి అంటే కథ యేసు ప్రభు గారు అడిగితే నువ్వు ఇచ్చిన అవ్వ వేసింది ప్రభా అంటాడు.
ఏమ్మా ఏంటా ఏం చేస్తావు, ఏంటో పొరపాటు అంటే ఇంకేముంది, అదిగో ఆవిడ చేసింది. ఎవరో సర్పం. ఇంతకే వాళ్ళు బయటికి రావడానికి కారణం ఒకటే, సూటిగా నేనే అని ఒప్పుకోలేదు. ఒకరి మీద ఒకరు పెట్టారు. అలా పాపం పెట్టమోకండి. నీ హృదయము ఏ స్వభావంతో నిండిపోయింది నీకు తెలియదా? గమనించండి, చాలా అపాయము. మీరు ఒకరిని అప్పగించాలని యేసు ప్రభువారు ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తితో అంటే అందరితో నేను కాదు సుమా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? అంతే, సైతానికి మరింత బలం దొరికేసింది. తీసుకుపోయాడు, ఊరిపెట్టుకు అన్నాడు, చంపేశాడు. హృదయాన్ని మాత్రం సరి చేసుకోలేదు. సైతానుడు చంపడానికి వస్తాడు, వాడు పాడు చేతకు వస్తాడు తెలుసా. వాడిని ఏం బాగు చేయడు, నరకాన్ని తీసుకెళ్ళిపోతాడు. నీ జీవిత కాలమంతా నువ్వు ఏడుస్తే నరకంలో ఉండాలి. తెలుసండి ఎంత ప్రమాదం తెలుసా నరకం అంటే? ఏదో మామూలు విషయం అనుకుంటున్నాం మనం. ఇప్పుడు ఏం జీవితం లేదండి. ఇప్పుడున్న జీవితం కూడా పెద్ద జీవితమేం కాదు. ఇది జీవితం ఏంటండి? వండుకోవడం, తినడం, పడుకోవడం, డ్యూటీకి వెళ్ళడం జీవితమా? కన్ను మూసిన తర్వాత జీవితం ఉంటుంది. అప్పుడే కనపడతాయి ఏడాకాశాలు, పాతాళం అన్నీ అప్పుడే కనపడతాయి. ఇప్పుడేమీ కనపడవు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి యూదా హృదయంలో సైతాను ప్రవేశించింది. ద్వితీయోపదేశ కాండము 11:16. నీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి సరిపోతాయి. ఇక్కడ ఏ హృదయం అండి ఇది? ఏ హృదయము? మాయ హృదయం. చెప్పండి, ఏ హృదయం అండి ఇది? మాయ హృదయం అంటే ఎవరు మాయ చేశారు? ఇస్కరియోతాని దుష్టుడు మాయ చేసినట్లు అపవాది నీ హృదయంలో కూడా ప్రవేశించింది, మాయ చేస్తున్నాడు. ఎలాగా? త్రోవ విడిచి, ప్రభు మార్గాన్ని విడిచి, పరిశుద్ధ మార్గాన్ని విడిచి నిన్ను వేరే మార్గం కూడా తీసుకుపోతున్నాడు. ఎక్కడ తీసుకుపోతున్నాడండి? వేరే మార్గంలో తీసుకుపోతున్నాడు. అంటే మాయ కలిగిన హృదయం కదా. మనం చర్చికి వస్తూ ఉంటాం కానీ అన్ని ఆచారాలు మనలో ఉంటాయి. ఫ్రైడే రోజు డబ్బులు ఎవరు కొంతమంది, లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతాడు. సెంటిమెంట్ అండి. దేప వెలిగితే డబ్బులు ఎవరంట? ఆ బీరువులోంచి తీస్తే లక్ష్మి అంటే మనం ఎవరికి డబ్బులు ఇస్తే మనకి ఆవిడ వెళ్ళిపోద్దంట. ఆ శుక్రవారం రోజు నాడు మీరు మీ అందరూ డబ్బులు ఇస్తానండి. నాకు గురువారం నాడు నేను ఇచ్చిన దానికి డబ్బులేసి ఇచ్చేయండి. శుక్రవారం నాడు సాయంకాలం 6 గంటలకి లైట్ వేస్తాను కదా, అప్పుడు వరుసెట్టి నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను. 100, 200, మనిషికి 1000 ఇస్తాను అంటే మరి నా ఇంట్లో లక్ష్మి మీతో వచ్చేద్ది. అంటే మీరు ఇప్పుడు ఏమైపోతారా? ఎలన్ మాస్క్ అయిపోతారు. ఎవరు? అదాని, అంబానీ, కుబేర్లు అయిపోతారు అన్నమాట. తెల్లారు ఏం చేస్తారంటే 1000కి 1000 వేసేవ్వండి. ఉప్పెట్టరండి కొంతమంది. మంగళవారం ఇటు వెళ్ళరంట, ప్రయాణం చేయరంట. ఏమండి? తెల్ల చీర కట్టుకుంటే ఎదురెళ్ళరంట. నీ హృదయము మాయలో పడి, ఏ మాయ అది? ఈ మాయ. తుమ్మిదే ప్రయాణం చేయరంట. మాయ కాదండి. ఆడెవడో వచ్చి అక్కడ తలకు స్నానమే ఉండదు ఆడికి. ఆడొచ్చి అంటాడు, అయ్యో ఇక్కడ బరువు పెట్టి ఏమిటంటాడు. సేవకుడు వచ్చి వాక్యం వచ్చి చెప్తే మనం విన్నాం కానీ ఆ తలకు స్నానాలు లేనివాడు వచ్చి బీరు బయట తిప్పండి అందుకే మీ ఇంట్లో డబ్బులు ఉంటుంది అంటాడు. డబ్బులు ఎవరుకుంటాయండి? ఏంటి మంచం ఏంటి ఇలా పెట్టారు? కాలేటు పెట్టి మళ్ళీ ఇంట్లో భార్య భర్తలు గొడవ అంటాడు. ఏ భార్య భర్తలు గొడవ పడరు? ఆడు మాట్లాడేసి మంచం మార్చేస్తావు, బీరు మార్చేస్తావు, హృదయాన్ని మాత్రం నువ్వు మార్చుకోవు. నరకానికి వెళ్ళిపోతావయ్యా నువ్వు హృదయం మార్చుకోమంటే మార్చుకోవు. కానీ ఆడెవడో వచ్చి ఆ బీరో మార్చమంటే బీరో మార్చేస్తాం, తర్వాత అన్ని మార్చేస్తాం. ఈ కిటికీ తీసేమంటే కిటికీ తీసేస్తాం, గుమ్మం తీసేమంటే గుమ్మం తీసేస్తాం, మొత్తం మారుస్తావు. దేవుని వాక్యం నేను మార్చుకోమంటే నువ్వు మారు. నరకానికి వెళ్ళిపోతాయి కానీ ఇష్టపడతావు, కానీ దుష్టాభిప్రాయం మాత్రం మనం మార్చుకో. మేము ఇల్లు కడుతున్నప్పుడు అప్పుడు కింద నుంచి చూసి అవేట కిటికీలేంటి అలా పెట్టేయారు వాస్తి లేకుండానే అన్నాడు. ఒక మా చిన్నాన్న వచ్చి అదే ఇలా పెట్టకూడదంటరా, ఇది అయిపోద్దంటరా అన్నాడు. అసలు నాకేం చెప్పొద్దు, నువ్వు నాకు నచ్చినట్లు ఇంటి కట్టుకుంటాను అన్నాడు.
అంతా ఉల్టా ఉల్టా ఉంటాయి అన్నమాట. వాస్తుకి లేకుండా ఉల్టా ఉంటాయి. నాకు ఈ వాస్తు సలహా ఇచ్చినోడు భార్య కొన్నాళ్ళకి ఎవరిని తీసుకెళ్ళిపోయింది భార్య. ఆడికి తెలియదా వాస్తు. ఏమంటే ఆడు ముఖం అత్తలో చూసుకునేదే కొన్ని రోజులకి ఇలా తీసుకుపోతున్నా భార్య నాకు అర్థం కాలేదా? చాలా విచిత్రం అనిపించింది. అది వెళ్తాం ఇంకా రాలేదు, 10 ఏళ్ళు అయింది. చెప్పండి, వాస్తాడు ఖచ్చితంగా పాటిస్తాడు. మరి అలాగే ఎందుకు జరిగింది? మేము ఇల్లు కట్టి 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. ఏ ప్రమాదం లేదు, ఏ శోధన లేదు, ఏ అప్పులు లేవు, ఏ కరువు లేదు, ఏమి లేదు, హాయిగా ఉన్నాం. ఇంటికి వాస్తు లేదు, ఏం లేదండి. అది బీరువా ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టేసావు, మంచి మాకు అనుకూలంగా పెట్టుకున్నాం. మా ఇంటికి ఎవడొచ్చిన బాబు ఏంటి ఇలా కట్టదు, ఏం కాలేదు, ఏం కాదు. మాతో ఎవరున్నారా? నీ హృదయం ఎక్కడ చిక్కింది? మాయలో. ఇదే మాయ అంటే. ఆడు మాట్లాంటావు కానీ దేవుడి వాక్యం నీవు ఏమంటే బీరువాలు కాదు, వాస్తులు కాదు, కిటికీలు కాదు. నీ హృదయంలో దుష్టత్వం పోయిందంటే మన సమస్యలు పోతాయి. అర్థమవుతుందండి? మాయలో పడి 29:18 ద్వితీయోపదేశకాండమే. దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని సరిపోద్ది. ఇదే హృదయం అంటే తొలగిపోయే హృదయం. ఏ హృదయం అండి? యేసు ప్రభు నుంచి త్వరగా తొలగిపోయే హృదయం నీకుందా? ఉందండి. మనకి తొలగిపోయే హృదయం మనకుందా? ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీకు నూతన హృదయం ఇస్తాను. ఈ లొంగిపోయే హృదయము, మాయలో పడిపోయే హృదయము, తొలగిపోయే హృదయము, దుష్టత్వ హృదయాలు అన్నీ కడిగేసుకోండి. ఒప్పుకుని మీరు కడుక్కోండి. నేను మీకు నూతన ఆత్మను నేను మీకు ఇస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను. మీరు దుష్టత్వాన్ని ఒప్పుకుని మీరు విడిచిపెట్టండి. ఈ రాత్రి నీ హృదయంలో ఏముంది? ఎటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఏమంటే దుష్ట హృదయాన్ని కలిగి ఉన్నావా? పాపం చేసే హృదయాన్ని కలిగి ఉన్నావా? అటు ఇటు తిరిగే హృదయాన్ని కలిగి ఉన్నావా? మాయలో పడిపోయే హృదయం కలిగి ఉన్నావా? తొలగిపోయే హృదయాన్ని కలిగి ఉన్నావా? ఈ రాత్రి ప్రభుతో చెప్పాలి, ప్రభువా అన్నీ మారినాయి కానీ హృదయం మారలేదు నాయన. ఎందుకు మారలేదు హృదయం? కడుక్కోలేదు. మనం ఏం చేయలేదండి? మనం కడగలేదు, శుద్ధి చేసుకోలేదు కదండి, ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. దుష్ట హృదయము అంటే 1 యోహాను పత్రిక 3:12. మనము కయ్యాను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాడు. ఎవరిని చంపేశాడు? ఏంటి దుష్ట హృదయం ఏంటండి? మాటలతో చంపడం, 10 మంది చేతులతో చంపేస్తారు. కానీ కయ్యూని ఏం చేశాడు? కత్తో కర్రో తీసుకుని తమ్ముడిని చంపేశాడు. కానీ మనం ఏం చేస్తామండి? మాటలతో చంపుతాము. ఇదే దుష్ట హృదయం. ఇది కడుక్కోవాలి మనం ఈ రాత్రి. ఎంతమందిని మాటలతో మనం చంపుతున్నాము, మాటలతో గాయపరిచేస్తున్నాము. దుష్ట హృదయాన్ని రాత్రి కడిగేసుకోవాలి. ఎన్నాళ్ళ మట్టుకు కదండి. నిర్గమాకాండంలో ప్రభు ఒక మాట సెలవిచ్చారు. నిర్గమాకాండము 16:28 కూడా ఒకసారి చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞను ధర్మశాస్త్రం అనుసరించి నడవనగలరు. చూసారా? వాక్యము, ధర్మశాస్త్రము, నా మాటలు మీరు ఎన్నాళ్ళ మట్టుకు పక్కన పెట్టేస్తారు కదా. మనమందరమును మన హృదయం ఎటువంటిదంటే వాక్యము వినడానికి ఇష్టపడిన హృదయాన్ని మనం కలిగి ఉన్నాం. అందుకే నీకు ఇంకా నూతన హృదయము రాలేదు. కడుక్కోవాలి, ఇడిచిపెట్టాలి. నీ దుష్ట అభిప్రాయము, నీ దుష్ట ఆలోచనలు, నీ దుష్ట తలంపులు, నీ దుష్ట చూపులు ఈ రాత్రి ఏం చేయాలి? విడిచిపెట్టేస్తే ప్రభు నీకేమిస్తాడు? నూతన హృదయాన్ని ఇస్తాడు. ఆయన ఆత్మ నీలో పెట్టి నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. నువ్వు కడుక్కోనంత కాలము మనం దుష్టులుగానే ఉండిపోతాం. ఆదికాండంలో ఆ ప్రజలు అలాగే చేశారు. ఒక్కరు వాక్యానికి చెవొక్కలేదు. వారి జీవితాలు ఏమైపోయినాయండి? నోవాహు కుటుంబం తప్ప అందరం అయిపోయారండి, శవాలే తేలిపోయారు. కారణం ఏంటంటే దుష్ట హృదయం, మారిన హృదయం.
ఏ హృదయం అండి? కొంతమందికి ఫరోలెట్ హృదయాలు ఉంటాయి. ఫరో హృదయం ఎటువంటిదండి? ఎంత వాక్యం విన్నా, ఎంత దేవుని పని చేసినా కఠినమైన హృదయం, పాపాలు మానరాడు. తెలుసా మీకు? ఫరో హృదయం కఠినమైపోయేదండి, కఠినమైన హృదయం. అప్పటికప్పుడే మెత్తగా ఉండేది, అప్పటికప్పుడే మళ్ళీ కఠినమైపోయేది. మారు మనసు ఉండదు అటువంటి హృదయాలకి. వీళ్ళు అటు ఇటు అటు ఇటు ఎన్నాళ్ళు తిరుగుతావు, నీ వయసు అయిపోద్ది, సమాధి దగ్గరికి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ రాత్రి నూతన సంవత్సరం వస్తే మనకు దేవుడు ఇచ్చాడు, కానీ నీవు నూతన హృదయం కోసము ఏం చేయలేకపోతున్నావు? కడుక్కోలేకపోతున్నావు, నిన్ను శుద్ధి చేసుకోలేకపోతున్నావు, నిన్ను ఒప్పుకోలేకపోతున్నావు, విడిచిపెట్టలేకు. విడిచిపెట్టినంత కాలము నీకేం రాదు? నూతన హృదయము రాదు, నూతన ఆత్మ రాదు. దుష్టాభిప్రాయం పోవాలి హృదయంలోంచి. ఏమవ్వాలండి? అలాగా ఏవండి పోయినటువంటి ఒక్క వ్యక్తిని చూపించి వాక్యాన్ని ముగించేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 28 చదువున్నా. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి, ఆ స్త్రీ ఆ కొండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడండి. ఏ విడిచిపెట్టింది? కొండ అంటే ఇప్పుడు యేసు ప్రభువారు మధ్యాహ్నం మాటలు 1 గంట సమయానికి ఆమె వస్తాదని తెలిసి అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే ఈ సమర స్త్రీ ఉదయం నీళ్ళకి వెళ్ళకూడదు, సాయంత్రం నీళ్ళకి వెళ్ళకూడదు. కారణం ఏంటి? ఆమె ఒక వేశ్య కాబట్టి. ఈ వేశ్య గ్రామస్తులు ఏం చేస్తారంటే ఉదయం సాయంకాలం నీళ్లు చేదుకుంటాకి వెళ్తారు. 10 మంది 15 మంది ఆడవాళ్ళు కలిసి వెళ్తారు. ఎప్పుడు? మిట్ట మధ్యాహ్నం ఎవరు వెళ్తారు నీళ్ళకి? ఉదయము సాయంకాలమే. ఈ ఉదయం సాయంకాలం కనుక ఏం వెళ్ళింది అనుకోండి, బిందులిచ్చి కొట్టేస్తారు. ఏం చేస్తారండి? ఎందుకు కొడతారు? ఆమె వేసి కాబట్టి, నా భర్తను పాడు చేసావు, నా భర్తను పాడు చేసామని కొడతారు. కాబట్టి ఆమె స్థితి సరిలేదు, కాబట్టి ఆమె హృదయం సరిలేదు. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ఎవరు రాని సమయం మిట్ట మధ్యాహ్నం చూసుకుంది. ఆమె అదే సమయానికి వస్తుందని యేసు ప్రభు వారు ఆమె కోసం ఆ ప్రాంతం వెళ్ళారు. వెళ్ళి యేసు ప్రభు ఆమెను కలుసుకున్నారు, మాట్లాడి యేసు ప్రభు వారికి సమర స్త్రీకి జరిగిన సంభాషణ తెలుసండి. పాపం గురించి జరిగింది, ఇంకేం జరగలేదు. ఆమె హృదయంలో ఉన్నదంతా కూడా యేసు ప్రభు ఒప్పింపజేశాడు. తెలుసండి. నీ భర్తను తీసుకురా అంటే, నాకు భర్త లేడన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడికి అన్నాడు, నీకు 5 అని చెప్పేసి అంటే నిజమే అని ఒప్పుకుందామే. లేదు నువ్వు చూసావు, మా ఇంటికి వచ్చామందా. మనం ఏమంట? ఈయన చూసేసాడండి, ఈయనకి అన్నీ తెలుసంట. మనమత అలాగంట. కానీ ఆవిడ ఏమని తెలుసా? నిజమే, నువ్వు సత్యమే చెప్పావంది. ఒప్పుకుందా? పాపాన్ని కప్పుకుందా? ఏది హృదయం? ఏది ఎప్పుడు మారుతుందండి హృదయం? ఒప్పుకున్నప్పుడు కప్పుకున్నప్పుడా? మనం ఒప్పుకోం. ఎప్పుడు దాకా ఒప్పుకోము? చచ్చిపోయేదాకా ఒప్పుకోం. చచ్చిపోయిన తర్వాత దెయ్యమైన తర్వాత అప్పుడు యాప చెట్టు ఉంది ఇంటి ముందు, అక్కడ కూర్చొని యాప చెట్టు ఉంది. మా ఊర్లో ఒక ఆమె ఉంది, నువ్వు ఎక్కడ ఉన్నావంటే చచ్చిపోయిందామె. ఇంకెక్కుంటుంది, మా ఇంటి ముందు యాప చెట్టు ఉంది కదా, యాప చెట్టు మీద కూర్చున్నాను అంతే. వాళ్ళు చిన్న పిల్లల పాపం ఆవిడకి ఊరిపెట్టి చచ్చిపోయింది. ఎవరిని పట్టుకుంది? దేహాలు పట్టుకుంటాయి కదా. నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటని అడిగితే, ఎక్కడ ఉంటానమ్మా, నా పిల్లల్ని చూసుకుంటే యాప చెట్టు మీద ఉన్నానంటుంది. చాలా బాధ. అప్పుడు దాకా మనకి జ్ఞానోదయం రాదు. ఏమందే? నువ్వు సత్యమే చెప్పావు, నేను నమ్ముచున్నాను నువ్వు మెస్సీవని అని కొండ ఇడిచిపెట్టింది. కొండ అంటే ఏంటి? హృదయం, పాత హృదయం. ఏంటి కొండ అంటే ఏంటమ్మా? పాత హృదయం విడిచిపెట్టేసి అప్పుడు అసలు ఉండేది ఎక్కడ? ఊర్లోనో ఊరు వెలుపలా? ఇప్పుడు ఊర్లోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది తెలుసా? పాపం పోయింది, ఏమో ధైర్యం వచ్చేసింది, ఇక నిర్ధారణ చేసేసుకుంది, నూతన హృదయం వచ్చేసింది. ఏమొచ్చిందండి? నూతన ఆత్మ వచ్చేసింది. ఊర్లోకి వెళ్ళి ఊరంతటిని కదిలించి తీసుకొచ్చింది యేసు ప్రభువుకి. అది నూతన హృదయం అంటే. కొండ విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? పాపం అని కొండనే పగలగొట్టాలి.
అది పగిలిపోయింది కాబట్టి మళ్ళీ భుజం పెట్టుకుంటాక లేదు. ఇంకా మనం ఏం చేస్తాం తెలుసండి, ఆ కుండ అక్కడ పెట్టి మళ్ళీ అక్కడే మళ్ళీ పెట్టుకుంటాం, ఎక్కడో పెట్టుకుంటాం. అంటే విడిచిపెట్టాం కుండ మనం. అంటే అర్థం ఏంటి, ఆ పాత జీవితం నువ్వు విడిచిపెట్టావు. విడిచిపెట్టినంతకాలం నీకేముండదు, రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు, పరలోకం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఆవిడ గొప్ప స్వార్థికులు అయిపోయింది. ఈ రాత్రి ఒప్పుకుంటావా, తప్పుకుంటావా, కడుక్కుంటావా, నీకు మేలు. యెర్మీయా 4:14 వెళ్ళిపోతా. యెరూషలేమా, నువ్వు రక్షణ పొందినట్లు రక్షణ పొంది మీ హృదయంలో నుండి చెడుతనం కడిగి వేసుకున్నాము. నీ హృదయంలో చెడుతనం కడిగి వేసుకున్నాము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయాన్ని నువ్వు కలిగి ఎన్నాళ్ళు మట్టుకు నీ దుష్టాభిప్రాయాన్ని విడిచిపెట్టేదా. దుష్టాభిప్రాయం అంటే అర్థం ఏంటంటే, ఏ పాపం చేద్దామా, ఏ సినిమా చూద్దామా, ఏం అబద్ధం ఆడదామా, ఏం మోసం చేద్దామా, ఏం త్రాగుదామా, ఎవరు ఇల్లులు కూల్చేద్దామా, ఎవరి జీవితాలు దుష్టాభిప్రాయము ఎన్నాళ్ళు మట్టుకు పెట్టుకుంటావు అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి దాచుకుంటావు అని. ఈ రాత్రిని ఒప్పుకోకపోతే ప్రమాదం మన ఇంటి మీదకి ఏమొచ్చేస్తే పిడిగిలాగా వస్తుంది. కాబట్టి దేవుడు ఆఫర్ ఇచ్చాడు. ఏంటి తెలుసు ఆఫరు? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన ఆత్మ మీకు ఇస్తాను. ఈ ఆఫర్ కొంతకాలమే, మనం బ్రతుకున్నంత కాలమే. చనిపోతే మారు మనసు ఉండొస్తామా? కాబట్టి రాత్రి పశ్చాత్తాపడతా. యేసు ప్రభువారు నీకు నాకు నూతన హృదయాన్ని ఇస్తానంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, గొప్ప దేవా, మరొకసారి మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. చేతకారిని నిలబెట్టి వాడుకున్నందుకే మీకు కృతజ్ఞతలు. దుష్ట హృదయాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ విడిచిపెట్టిన ఆయన, మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దుష్ట అభిప్రాయాలు ఇచ్చి మాకు విముక్తిని, విడుదల దయచేయండి ప్రభువా. నాయన, దుష్ట ఆలోచనల ద్వారా ఇస్కరియోత ఉరి పెట్టుకున్నాడు. వాడు వస్తే దోచుకుంటాడు, నాశనం చేస్తాడు, వాడు దొంగ. ప్రభువా, ఎవరి జీవితాలను పాడు చేయకుండా సహాయం చేయండి. నూతన హృదయం మాకు కావాలంటే మేము కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, ఒప్పుకోవాలి. నాయన, కొండ విడిచిపెట్టింది ఎప్పుడైతే తన పాపం యథార్థంగా ఒప్పుకొని తప్ప వాళ్ళ మీద వేడి పెట్టలేదు, సూటిగా ఒప్పుకుంది. నువ్వు సత్యమే చెప్పేవాడిని నాయన. ఏది మా జీవితాల్లో అలాగా నిజం ఒప్పుకోవడం కష్టమైపోతుంది, మాకు క్షమించండి. నిజం ఒప్పుకుని సరి చేసుకుని రక్షణ పొంది మీ రాజ్యం కోసం సిద్ధపడి కృప మా అందరికి దయచి నన్ను వాడుకున్నాను. వందనాలు తీసుకొచ్చిన ప్రియులు బట్టి వందనాలు. మా ప్రియుల్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని దీవించండి. వ్యాపారాలు చేసేవాడిని దీవించండి. చేతి పనులు చేసేవాడిని, కంపెనీలో పనిచేసేవాడిని ఆశీర్వదించండి. దాంతో ఎంప్లాయీస్ని కూడా దర్శించండి. స్టూడెంట్ని జ్ఞాపకం చేసుకోండి. రుణముల అప్పులను తీర్చిపెట్టండి. బలహీనంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ప్రెగ్నెన్సీని, గర్భఫలం లేని వారికి గర్భఫలం కూడా దయచేయండి. చిన్న బిడ్డలు దర్శించండి, వారి చదువులు దీవించండి. సంఘమంత్రిని ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరం నూతన హృదయాన్ని కూడా ఇచ్చి నూతన ఆశీర్వాదాలతో మా ప్రియులందరూ మీరు నింపమని, మహిమంగా పొందుకోమని యేసు గొప్ప నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మగా నిన్ను సవాసం సదాకాలం సంఘానికి ఎల్లప్పుడు తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.